యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు సీతారామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోరం వెంకటరెడ్డి పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు సీతారామపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోరం వెంకటరెడ్డి పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. అతి త్వరలో రహదారుల నిర్మాణాలు కూడా ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య సహకారంతో చేపడతామని హామీ ఇచ్చారు. సర్పంచ్ కాళీ వెంకన్న పద్మ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళతామని ఆయన ప్రస్తావించారు. త్వరలోనే కరెంటు సబ్స్టేషన్ నిర్మాణ పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, పాల సంఘం చైర్మన్ మల్లిపెద్ది సోమరెడ్డి, వలందాస్ ప్రభాకర్, మల్లిపెద్ది సుమతి, మొగలిపాక రామ్ నర్సయ్య, మొగలిపాక భాస్కర్, మచ్చా శేఖర్ రెడ్డి, శంభు శ్రీధర్, పాండు తదితరులు పాల్గొన్నారు. కాళీ వెంకన్న గారు వాళ్ళ అమ్ముని వల్ల సందేశం ఇవ్వగలని కోరుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సీతారామపురం గ్రామంలో ఆ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ అధ్యక్షులు బోరం వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. దానివల్ల ఈ కార్యక్రమానికి ఊరు గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు, వివిధ శాఖల అధ్యక్ష కార్యదర్శులు అందరూ పాల్గొని విజయవంతం చేసినారు. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అభివృద్ధి అనేది. అర్హులైన వారందరికీ కూడా పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, తదితర కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా కూడా సీతారామపురం గ్రామ ప్రజలందరికీ చేరవేసే విధంగా పని చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ గ్రామాల్లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా చక్కదిద్దే విధంగా పని చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వెంకటరెడ్డి గారి నాయకత్వం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, బీర్లైలయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.